Okay, next one, general solution of cos 2x minus 2 tan x plus 2 is equal to 0. ఈ ఈక్వేషన్ యొక్క జనరల్ సొల్యూషన్ ఈ విధంగా ఆప్షన్ 1 2n plus 1 into pi by 3, ఆప్షన్ 2 n minus 1 into pi by 3, ఆప్షన్ 3 n pi plus pi by 3, ఆప్షన్ 4 n pi plus pi by 4. సో మనం ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా మనం దీని యొక్క సొల్యూషన్ మనం ఐడెంటిఫై చేద్దాం. సో మనం ముందుగా ఇక్కడ n బిలాంగ్స్ టు z, ప్రతి ఆప్షన్లో కూడా n బిలాంగ్స్ టు z అంటే n అనేది ఇంటిజర్, ఏ ఇంటిజర్ అని తీసుకోవచ్చు మనం. సో సింపుల్గా ఉండటానికి n ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నట్లయితే, ఓకే, n 0 తీసుకుంటే ఏమవుతుంది, 2 0 0 అంటే ఇంక 0 పోతే 1 into pi by 3 pi by 3, ఇక్కడ 0 పోతే మైనస్ 1 into pi by 3 మైనస్ pi by 3, ఇక్కడ 0 into pi అంటే 0 పోతే pi by 3, ఇక్కడ 0 into pi 0 ప్లస్ pi by 4 అంటే pi by 4. సో మనం ముందుగా pi by 3 అనేది మనం తీసుకొని చెక్ చేసుకుందాం. x ఈజ్ ఈక్వల్ టు pi by 3, ఓకే. సో pi by 3 తీసుకున్నట్లయితే pi by 3 అంటే మనకి అంత 60 degrees. సో cos 2 into 60 cos 120, సో cos 120 వస్తుంది, అది మైనస్ 2 tan pi by 3 అంటే 60 ప్లస్ 2. సో ఈ మొత్తం కూడా సింప్లిఫై చేస్తే మనకి 0 అనేది రావాలి. సో మరి cos 120 వాల్యూ ఎంత, cos 90 ప్లస్ 30 అంటే మైనస్ sin 30 అంటే మైనస్ 1/2 మైనస్ 2 ఇంటూ tan 60 అంటే √3 ప్లస్ 2. సో ఇది అసలు 0 వచ్చే అవకాశమే లేదు. అందువల్ల తీటా అనేది x అనేది pi by 3 కాదు, అంటే ప్రిన్సిపల్ వాల్యూని మనం pi by 3గా తీసుకోలేము. సో ఎప్పుడైతే pi by 3 కాదో ఆప్షన్ 1 కాదు. సో ఇది సొల్యూషన్ అవ్వాలి అంటే n ప్లేస్లో ఏ నెంబర్ తీసుకున్నా వచ్చేటటువంటి యాంగిల్, ప్రతి ఒక్క యాంగిల్ దాన్ని సాటిస్ఫై చేయాల్సిందే. కాబట్టి ఒక్క యాంగిల్ సాటిస్ఫై చేయకపోయినా దాన్ని మనం సొల్యూషన్గా ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా మనకి pi by 3 ఎక్కడొచ్చింది, ఆప్షన్ 3. సో ఇది కూడా మన ఆన్సర్ కాదు. మరి ఇక్కడ మనం 0 తీసుకుంటే మైనస్ pi by 3 వచ్చింది కదా. సో మైనస్ pi by 3 అంటే ఇక్కడ ఏమొస్తుంది, కాస్ మైనస్ 120 అయినప్పుడు కాస్ కాబట్టి మైనస్ అయినా ప్లస్ అంటే కాస్ 120 వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి tan మైనస్ 60 అంటే మైనస్ tan 60 అంటే ఇది ప్లస్ అవుతుంది, అంటే ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇది ఒకటే మార్పు, ఇక్కడ మాత్రం ప్లస్ వస్తుంది. సో మైనస్ 1/2 ప్లస్ 2 √3 ప్లస్ 2. సో అది కూడా మనకి 0 వచ్చే అవకాశం లేదు. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు మైనస్ pi by 3 కనుక తీసుకున్నట్లయితే, సో ఈ వాల్యూ వచ్చేసి మనకి ఎలా ఉంటుందంటే మైనస్ 1/2 ప్లస్ 2 √3 ప్లస్ 2. సో ఇది కూడా మనకి ఎప్పటికీ కూడా 0 కాదు. కాబట్టి ఆప్షన్ 2ను కూడా మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక మనకి మిగిలింది ఏంటి, ఆప్షన్ 4. సో దీన్నైనా మనం చెక్ చేసుకొని తీసుకుందాం. సో n 0 అయితే మనకి x ఈజ్ ఈక్వల్ ఏమొస్తుంది, pi by 4. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. cos 2 into pi by 4 అంటే 2 2 అంటే cos pi by 2. సో మనకి cos pi by 2 వచ్చింది, అది మైనస్ 2 tan x అంటే ఎంత, pi by 4 ప్లస్ 2. మరి cos 90 వాల్యూ ఎంత, 0. 2 into tan 45 అంటే ఎంత, 1 ప్లస్ 2. సో మైనస్ 2 into 1 అంటే మైనస్ 2 ప్లస్ 2, మైనస్ 2 ప్లస్ 2 0 కదా. సో pi by 4 అనే దానికి మనకి సాటిస్ఫై అయింది n ఈజ్ ఈక్వల్ 0 తీసుకున్నప్పుడు. సో ఆప్షన్ 1 2 3 మొత్తం 3 కూడా ఫెయిల్ అయిపోయినాయి. సో ఆప్షన్ 4 మనకి అందులో ఉన్నటువంటి ఒక యాంగిల్ సాటిస్ఫై చేసింది కాబట్టి మిగతావి కూడా ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తాయి. సో ఫైనల్లీ ఆప్షన్ 4 ఈజ్ ద జనరల్ సొల్యూషన్. సో ఆప్షన్ వెరిఫికేషన్ కాకుండా నేరుగా సొల్యూషన్ చేయాలంటే cos 2xని మనం 1 మైనస్ tan స్క్వేర్ బై 1 ప్లస్ tan స్క్వేర్ ఆ విధంగా తీసుకొని, ఎందుకంటే పక్కన -2 కామన్ తీస్తే 1 మైనస్ tan వస్తుంది. సో ఆ ఫార్ములా తీసుకొని చేస్తే మనకి జనరల్ సొల్యూషన్ వచ్చేస్తుంది ఈజీగా, n pi ప్లస్ pi by 4. ఓకే.